నీకు ఉండగలిగితే దేవుని మీద ఆధారపడతాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? యేసయ్యా. ఓకే, దానికి ఆన్సర్ ఏమంటున్నారో చూడండి. నీవు నాకుండగా లోకంలో ఉంది ఏది? ఆయన ఉంటే నీకు ఏది అక్కర్లేదు. ఆయన లేకపోతేనే లోకం కావాలి నీకు. అలా వస్తారు బైబిల్లో నుంచి. ఏ స్త్రీలు అలా ఉన్నారో అందరిని పరిచయం చేయడానికి సమయం సరిపోదు కనుక చెబుతున్నా నేను ఎలా ఉన్నానో, వింటున్నా నీవెలా ఉన్నావో. ఒక ప్రశ్న అనేది నీలో వచ్చినట్లయితే ఆయన ఉన్నాడు అన్న నిరీక్షణ నీకు ఉండగలుగుతుంది. అప్పుడు ఆయన మీద ఆధారపడతావు. లేకుంటే అది లేదు ఇది లేదు, అంత ఘోష గోల, అశాంతి, నెమ్మది లేకపోవడమే కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు. ఇప్పుడు నేను చూస్తున్నాను కొన్ని వేల కుటుంబాలు. బిడ్డలారా, ఆయన ఉంటుండగా నాకేది వద్దనుకోగలిగితే ఎంతమంది అలా అనుకుంటారు? ఎవరు అంటుకొని కూర్చుంటారు? ఫ్రీగా కూర్చుని మూడంతా ప్లేస్ ఉంది కదా. నీవు ఉంటుండగా నాకు లోకంలో ఈ ప్రశ్నకు నేను జవాబులు వెతుక్కుంటూ ఉంటాను. లోకాన్ని ఏమైనా ప్రేమిస్తున్నానా? లోకంలో ఉన్నదాన్ని ఏమైనా కోరుకుంటున్నానా? ఏం కావాలండి నాకు? ఏం కావాలి? బ్రతకడానికి నెంబర్ 1 అందరికీ ఒకటి ఇచ్చాడు దేవుడు. ఏంటో చెప్తారా? కొంచెం కష్టమేలే చెప్పడానికి, చాలా సులభం. బ్రతకడానికి ఆక్సిజన్ ఇచ్చాడు దేవుడు, గాలి. అవునా కాదండి? మొన్న సిలిండర్లు కొనుక్కున్నారు కదా మోషే గారు. లక్షలు 70,000 80,000 అలా పెట్టి కూడా సిలిండర్లు కొనుక్కున్నట్టున్నారు.